హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మగా రుచికరమైన నోరించే పాయసాన్ని ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి పాలు విరిగిపోకుండా వస్తుందో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా కొలతలతో కొన్ని టిప్స్ ఫాలో అయ్యి పాయసం కనుక చేసినట్లయితే మీకు ఎంతసేపు అయినా కానీ గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే పరమాన్నం అయినప్పటికీ నేను చూపించిన స్టైల్లో కనుక మీరు ఈ పాయసం చేస్తే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పాయసం చేసుకోవడం కోసం ఒక ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. దీనిలోని ఒక పావు కప్పు పెసరపప్పు కూడా కలుపుకుంటున్నాను. బియ్యము పెసరపప్పు క్వాంటిటీ మొత్తం ఒక కప్ అయింది కదా. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుగుకొని ఒక 2 కప్పుల వాటర్ పోసుకొని మీకు టైం ఉంటే కనుక ఒక పావు గంట నానబెట్టుకోండి, లేకపోతే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయసం చేసుకోవడం కోసం ఇత్తడి గిన్నె లేదా ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. చాలామంది ప్రసాదం చేసేటప్పుడు ఇలాంటి ఇత్తడి గిన్నెల్లోనే చేస్తారు. ఇక్కడ నేను కూడా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తున్నా కాబట్టి గిన్నెకి పసుపు రాసి ఇలా బొట్టు పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి 6 గ్లాసుల పాలు, 1 గ్లాసు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాల క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల పాయసం అనేది కమ్మగా ఉంటుంది. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం పాలలో వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం మార్చుకుంటూ అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికేలోపు మనము బెల్లాన్ని చాకుతో సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బెల్లంలో ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ తీసుకొని బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా బెల్లం వాటర్ని వడగట్టుకోవటం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ని ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని 2 పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నం ఉడికిందో లేదో చెక్ చేద్దాం. అన్నం ఉడకలేదు అనిపిస్తే కనుక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే అన్నం మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కొంచెం పాలు చిక్కబడిన తర్వాత అన్నం మెతుకుని చేతితో తీసుకొని చూస్తే మెత్తగా ఉడికింది. పరమాన్నం మరీ గట్టిగా ఉడికించకూడదు, చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. మీరు ఒకవేళ బెల్లం వేసుకున్నా కానీ స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే పరమాన్నం అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు మరీ పలచగా ఉంది అనిపిస్తే పరమాన్నం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పరమాన్నం అనేది మరీ గట్టిగా ఉడికించినా కానీ ఆరిపోయిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 15 నుంచి 20 జీడిపప్పు వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కిస్మిస్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనము పరమాన్నంలో యాడ్ చేసుకుందాం. జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోని మనము ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని మనము అరిటాకులో కానీ లేదా విస్తరలో కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా రుచికరమైన కమ్మగా ఉండే అన్న పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకోవటం వల్ల పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.